మిత్రులారా, నా పేరు కృషి. ఈరోజు మనం పప్పెట్ యొక్క మేనిఫెస్ట్ని ఏ విధంగా రాయాలో చూద్దాం. మన ఛానల్స్ తెలుగు, AWS తెలుగు, DevOps, టెక్నికల్, కృషి ఎడ్యుకేషనల్, LED కృషి ఎడ్యుకేషనల్. ఈరోజు మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. ముందుగా సర్వీస్ స్టేటస్ని చూసుకున్నట్లయితే ఆఫ్లో ఉంది. ETC పప్పెట్ మేనిఫెస్ట్ site.pp. చూడండి, VIETC పప్పెట్ మేనిఫెస్ట్ site.pp. దీంట్లోనే మనం కోడ్ని రాయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం కోడ్ని రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏ విధంగా కోడ్ని రాసామో ఒకసారి గమనిద్దాం. చూడండి, నోడ్ -a అన్నాం అంటే మనం ఎన్ని నోట్స్ తీసుకుంటే అన్ని నోట్స్ ఒకేసారి మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని రూబీ కోడ్ అంటారు. ఈ రూబీ కోడ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇది చాలా సులభంగా ఉంటుంది, ఇంగ్లీష్ దగ్గరగా ఉంటుంది, అందువల్ల దీన్ని అర్థం చేసుకోవడం సులభం. ఇప్పుడు చూడండి, నోడ్ -a, ఏ నోడ్ అంటే మామూలుగా నోడ్ వర్డ్, ఆ నోడ్లో ఏ అనే నోడ్ని మనం దాన్ని బట్టి చేసాం. ఇప్పుడు మనం ఈ ఓపెన్ బ్రేస్ స్టార్ట్ చేసి ఏం చేయాలి, ప్యాకేజ్ అనే రిసోర్స్ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఇది అపాచీ అనే ప్యాకేజీ. అపాచీ దాని పక్కన చూడండి, సింటాక్స్ ఇలా పెట్టాం. తర్వాత ఎన్ష్యూర్ అనే వర్డ్ ఉపయోగించి మనం ఇన్స్టాల్ అని పడతాం. ఇన్స్టాల్ ప్లెడ్జ్ అయితే డిలీట్ అనమాట, మెయిన్ అన్ఇన్స్టాల్, ఇలా అనమాట. ఈ విధంగా క్లోజ్ చేసాం 2 బ్రేసెస్తో. తర్వాత సర్వీసెస్ NTPని స్టార్ట్ చేసాం. NTPని నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అనమాట. ఇన్ష్యూర్ కొట్టి రన్నింగ్ చేసాం. ఆ తర్వాత అంటే రన్ అయితే రన్, స్టాప్ అయితే స్టాప్. యూజర్ క్రియేషన్ కూడా చూడండి, యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కింగ్ అనే యూజర్ని చేసాం. ఇన్ష్యూర్ ప్రజెంట్ కామెంట్ కూడా పెట్టాను చూడండి, దానికి ఈ విధంగా ఈ కింగ్ ఈజ్ బ్యాక్ అని. తర్వాత హోమ్ అంటే యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది కదా, హోమ్ డైరెక్టరీ అనమాట. ఆ తర్వాత మేనేజ్ హోమ్ ట్రూ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత చూడండి, ఇలా మనం రాయడం జరుగుతుంది. ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. దీన్ని రూబీ కోడ్ అంటారు. ఈడ పప్పెట్ అనేది మొత్తం రూబీ కోడ్ని ఉపయోగించుకుంటూ, ఇది పప్పెట్ రూబీ కోడ్ యొక్క మెయిన్ కోడ్స్ని మాత్రం ఉపయోగించుకుంటుంది అనమాట. ఈ విధంగా రూబీ కోడ్ని ETC పప్పెట్ మేనిఫెస్ట్స్ site.pp. PP అంటే పప్పెట్ ప్రొఫైల్ అనమాట. దాంట్లో మనం రాస్తాం అనమాట. ఇప్పుడు ఎస్కేప్ కొట్టుకుని ఇప్పుడు VIలో ఉన్నాం. VI ఎడిటర్ వచ్చేసి లైనక్స్లో ఉంటుంది. క్విట్ VI ఎడిటర్ గురించి కూడా మనం లైనక్స్లో చెప్పుకుని ఉన్నాం, తెలుగు లైనక్స్లో. అది చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు క్విట్ కొట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఏజెంట్లోకి వెళ్ళి పప్పెట్ ఏజెంట్ -t అని కొట్టగానే రిజల్ట్ చూడండి వచ్చిందా, ఇలా అనమాట. ఇలా రన్ అయింది. ఇవి కొన్ని రన్ కాలేదు, ఇది సింటాక్స్ ఎర్రర్స్ ఉండొచ్చు, ఇలా జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేసాము, మనం ఏం చేసాము, ప్యాకేజీ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, అంతేనా? అది చూసుకుందాం. ప్యాకేజీ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేసుకుంటాం, సర్వీస్ అపాచీ స్టేటస్. రన్ అవ్వలేదు. మనం HTTP గడి కింద రాసుకున్నాం. అవి కొడితే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది.
సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఈ విధంగా సింటాక్స్ ఎర్రర్ అనమాట. ఇది అయితే ఒక బ్రాకెట్ పెట్టాం, ఇంకొకటి పెట్టాలి, అవి కొట్టి బ్రాకెట్ పెట్టి సేవ్ చేసి మనం ఏజెంట్లో పోయి రన్ చేయాలి. చూడండి ఫినిష్ రన్ అయింది చూడండి, కానీ ఎర్రర్ అనేది వచ్చింది. స్టాప్ ఫెయిల్డ్, సర్వీస్ ఎన్టీపీడీ రన్ అవడం స్టాప్ అయింది. అలా అనమాట. అలా చూసుకొని మనం చేసుకోవాలి. ఎన్టీపీడీ డి ఉండాలి, అవి కొట్టి డి ఇన్సర్ట్ ఎన్టీపీడీ సర్వీస్ నేమ్ ఎన్టీపీడీ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటే అన్ని సర్వర్స్లో ఒకే టైం చూసుకునేదానికి ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి రన్ అయింది చూడండి, కంట్రోల్ సక్సెస్ అయింది. ఇక్కడ మనం యూజర్ క్రియేట్ కూడా చేసాం. మనం చూసుకున్నట్టయితే యూజర్ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఆ యూజర్ ఉందా లేదా. సిడి హోమ్ ఎల్ఎస్ కొట్టుకుంటే చూడండి కింగ్ ఉందా, ఈసు టైప్ అయిన యూజర్తో పాటు కింగ్ ఏర్పడింది కదా, అంటే మనం ఆటోమేషన్ చేసామన్నమాట. ఈ విధంగా ఆటోమేషన్ అనేది పప్పెట్లో జరుగుతుంది. ఇదే పప్పెట్ కాన్ఫిగరేషన్. ఈ విధంగా మనం ఒక మాస్టర్ నుంచి పప్పెట్ మాస్టర్ నుంచి పప్పెట్ సర్వర్ నుంచి లేకపోతే ఏజెంట్స్కి ఈ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. అక్కడ మేనిఫెస్టోలో ఏదైతే మారుస్తామో ఇక్కడ కూడా అదే విధంగా వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. దయచేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.